నిన్న మీరు ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి శతకాల నుండి, అంటే భర్తృహరి గారు రాసినటువంటి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతి నుండి గ్రహించి వాటిని తెలుగులోకి అనువదించినటువంటి ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషిత రత్నావళి పేరుతో మనకు అందించారు ఆ శతకమాలను. అందులో మొదటి 2 పద్యాలు ఏనుగు లక్ష్మణ్ గారు మనకిచ్చిన పద్యాలలో మొదటి 2 పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటివి. ఇప్పుడు లక్ష్మణ కవి గారు రాసిన దానికి మొకటం లేదు, ఎందుకంటే సంస్కృతంలో శతకాలకి మొకటం ఉండదని ముందే చెప్పారు. ఇప్పుడు మనకి మొకటంతో వస్తుంది 3వ పద్యం, మొకటం కలిగి ఉంది. ఇది తరిగొండ వెంగమాంబ గారు రాశారు. కవి పరిచయంలోనే చూసుకుంటే మీరు రెఫరెన్స్ ఒకసారి వెనక్కి వెళ్ళి కవి పరిచయం చూసుకుంటే ఈ తరిగొండ వెంగమాంబ గారు చిత్తూరు జిల్లాలో జన్మించారు. అవన్నీ ఒకసారి చూడండి. ఆవిడకి పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా గవర్నమెంట్ భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది, 5 రూపాయల స్టాంపు. మీరు వికీపీడియా తరిగొండ వెంగమాంబ గారు వికీపీడియాలోకి వెళ్తే ఒకసారి చూస్తే మీరు మొత్తం అన్నీ ఆవిడ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ రాసినటువంటి శతకమాల నుండి ఒక పద్యాన్ని మనకి ఇచ్చారు ఇందులో మన పాఠంలో శతకమాధురిలో. చూడండి, ఉత్పలమాలలో రాశారు ఆవిడ. పట్టుగా నీశ్వరుండు ఏంటమ్మా, పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి, పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో, పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టక దీనదేహులను తేటగా లాలన చేసి, దిట్టక అంటే తిట్టక దీనదేహులను తేటగా లాలన చేసి, అన్నమున్ అంటే అన్నమున్ పెట్టు వివేకి మానసము పెంపొనరించుచు నూరకుండినన్, అన్నమున్ పెట్టు వివేకి మానసమున్ పెంపొనరించుచు నూరకుండినన్. పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో తిట్టక దీనదేహులను తేటగా లాలన చేసి, అన్నమున్ పెట్టు వివేకి మానసమున్ వెంపొనరించుచు నూరకుండినన్. గుట్టుగా లక్ష్మి బొందు దరిగొండ నృసింహ దయోపయోనిధి. పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టగా దీనదేహులను తేటగా లాలన చేసి, అన్నమున్ పెట్టు వివేకి మానసమున్ వెంపొనరించుచు నూరకుండినన్. గుట్టుగా లక్ష్మి బొందు దరిగొండు నృసింహ దయోపయోనిధి. చూడండి ఎంత బాగా చెప్పాను. శతకకర్త్రి
అంటారు వెంగమాంబ గారిని, ఎందుకంటే స్త్రీ కాబట్టి కర్త్రి అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి ప్రతిపదార్థం. చూడండి 4వ పాదం చివర దయోపయోనిధి. దయోపయోనిధి, దయాపయోనిధి, దయో కాదు సారీ, దయాపయోనిధి, దయాపయోనిధి, దయాపయోనిధి. దయాపయోనిధి అంటే దయకు, దయ అంటే ఏంటి? జాలి, ఇతరుల మీద జాలి. దయకు సముద్రుడమైన వాడా అంటే దాని అర్థం ఏంటంటే సముద్రమంతా గొప్ప దయ గలవాడు, దయ గల మనస్సు గలవాడు. సముద్రం ఎంత పెద్దది? అంత పెద్ద దయగల మనస్సు గలవాడంట. ఎవరు? దరికొండ నృసింహ. దరికొండలో నివసించేటువంటి వెలసి ఉన్న నరసింహస్వామి అని చెప్తున్నారు. దయాపయోనిధి, దయాపయోనిధి. దయాపయోనిధి అంటే సముద్రం అంత గొప్ప దయ కలవాడా, సముద్రం అంత గొప్ప దయ కలవాడా అని అర్థం. తరికొండ నృసింహ 4వ పాదంలోనే తరికొండ నృసింహ. తరికొండ గ్రామంలో వెలసిన ఓ నరసింహస్వామి. తరికొండ అనేది చిత్తూరు జిల్లాలో గ్రామం. ఈ తరికొండ గ్రామంలో వెలిసినటువంటి ఓ నరసింహస్వామి, నీ దయ ఎలాంటి దయ అంటే సముద్రం అంత పెద్దది. సముద్రం ఎంత పెద్దదో నీ దయాగుణం కూడా అంత గొప్పది, అంత పెద్దది అని చెప్తున్నారు వెంగమాంబ గారు. దయాపయోనిధి, దయకు సముద్రుడు అయినవాడా, సముద్రం అంత గొప్ప దయగలవాడా. తరికొండ నృసింహ, తరికొండ గ్రామంలో వెలిసిన ఓ నరసింహస్వామి. వివేకి 3వ పాదంలో 2వ పదం. వివేకి 3వ పాదం చూడండి, 2వ పదం చూడండి. 3వ పాదం 2వ పదం. వివేకి, వివేకము గలవాడు అంటే జ్ఞానము గలవాడు. వివేకి అంటే తెలివి గలవాడు లేదా జ్ఞానం గలవాడు. ఈశ్వరుండు, ఈశ్వరుండు ఎక్కడ? మొదటి పాదం 2వ పదం. మొదటి పాదం 2వ పదం. ఈశ్వరుండు భగవంతుడు. ఈశ్వరుడు అంటే ఏంటి? భగవత్ స్వరూపుడు. భగవంతుడు భగవత్ స్వరూపుడు. పట్టుగన్, పట్టుగన్ అంటే మొదటి పాదం మొదటి పదం. పట్టుగన్ దృఢముగా తన పాలిట నుండి. మొదటి పాదం చూడండి, మొదటి పాదంలో తన పాలిట నుండి, తన పక్షము నుండి. తన పక్షం అంటే ఎవరైతే దయాగుణం ఉంటాడో, తెలివిగలవాడు, వాడి పక్షాన తెలివిగలవాడు, జ్ఞానం గలవాడు, దయా హృదయంతో ఉంటే వాడి పక్షాన్నే భగవంతుడు ఉంటాడని చెప్తున్నాడు. అది చూడండి. అది వివేకి, వివేకము గలవాడు అంటే జ్ఞానము గలవాడు, తెలివైనవాడు. పట్టుగన్ దృఢముగా తన పాలిట నుండి, తన పక్షమును ఉండి, ఇప్పుడు ఈ జన్మలో ఇచ్చినంతలో తనకు ప్రసాదించిన దానిలోనే, భగవంతుడు తనకి ఇచ్చిన దాంట్లోనే అంటే జ్ఞానం గలవాడు దయాగుణంతో కలిగి ఉండి, దయాగుణం కలిగి ఉండి, భగవంతుడు తనకిచ్చిన దాంట్లో కోట్లు ఇవ్వక్కర్లా, లక్షలు ఇవ్వక్కర్లా, కోట్లు ఇవ్వక్కర్లా, నీ దగ్గర నువ్వు తింటాకు ఉంది, నీకు
నీకు తింటాకు ఉన్నప్పుడు ఎవరైనా ఆ సమయంలో భోజనం చేసే టైంలో ఎవరన్నా వచ్చి ఆకలి అమ్మా ఆకలి అంటే గబగబా అందులోంచి సగం అన్నం తీసి పెట్టగలిగితే అందులోంచి నీవు తినటానికి సిద్ధంగా కూర్చున్నటువంటి అన్నంలోంచి ఒక ముద్ద అన్నం తీసి ఆ మనిషికి నువ్వు ఇవ్వగలిగితే, లేదా ఏ జీవైనా పిల్లో కుక్కో నక్కో ఏదో ఒకటి ఇక్కడికి ఆ టైంలో భోజనం టైంలో నువ్వు తినే టైంలో వస్తే దానికి ఒక ముద్ద అన్నం పెడితే, చూసారా ఎంత గొప్పగా చెప్తున్నారు. స్వార్థంతో ఇతరుల ఆకలిని గుర్తించక తనకు తానే తినేయకుండా నిస్వార్థంగా ఇతరుల ఆకలిని గుర్తించి తనకున్న దాంట్లో తనకు ఉన్న దాంట్లోనే తనకు ప్రసాదించిన దానిలోనే భగవంతుడు తనకి ఇచ్చిన దాంట్లోనే దీనదేహులకు దరిద్రులకు అంటే నిస్సహాయులకు, దరిద్రులు కానీ మనం చెప్పుకోకర్లే, అక్కడ నిస్సహాయులు, సహాయం అందలేనటువంటి వాళ్ళు, అందలేనటువంటి వాళ్ళు, వారికి ఏ సహాయం అందదు. అలాంటి సహాయం అందని వాళ్లకు, నిస్సహాయులకు, దరిద్రులకు అంటే పేదవారికి, లేదా నిస్సహాయులకు అంటే కరెక్ట్ పదం అక్కడ. సహాయులు అంటే నీకు సహాయం పొందుతున్నావు, నిస్సహాయం అంటే నువ్వు సహాయం పొందలేకపోతున్నావు, ఎవరి వల్ల కూడా సహాయం పొందలేకపోతున్నావు. అలాంటి నిస్సహాయులకు భగవంతుడు నీకిచ్చిన దాంట్లో తిట్టక, రెండో పదంలో మొదటి పదం తిట్టక అంటే వాళ్ళని చేదరించుకోకుండా, భోజనం టైంలో వచ్చి అమ్మ ఆకలి అంటే ఎప్పుడే భోజనం చేస్తుంటే ఎప్పుడు వచ్చాడే అనకుండా తిట్టగా, తేటగా అంటే మంచిగా ఆప్యాయంగా వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని భోజనం టైంకి వచ్చాడు అని విసుక్కోకుండా, వాళ్ళ మీద విసుక్కోకుండా, నీకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధపడి, ఎలా సిద్ధపడాలి? తిట్టకూడదు, వాళ్ళ మీద విసుగు చెందకూడదు. తేటగాన్ అంటే ఇంపుగా, ఆప్యాయంగా లాలన చేసి, ఏమ్మా ఆకలేస్తుందా, పొద్దున్న ఏం తినలేదా, పొద్దున్న నుంచి ఏం తినలేదా, అయ్యో వస్తున్నానుండు అని చెప్పి తనకున్న దాంట్లో, తినటానికి కూర్చున్న దాంట్లో అందులో సగం భోజనంని వాళ్ళకి పెట్టగలిగితే, వాళ్ళకి ఆ నిస్సహాయాలకి నువ్వు అందించగలిగితే, లాలించి బుజ్జగించి, అంటే ఉండమ్మా వస్తున్నాను తీసుకొస్తానని చెప్పి వాళ్ళని తిట్టకుండా, విసుక్కోకుండా, ఆప్యాయంగా పలకరించి వస్తున్నాను ఉండమ్మా అని చెప్పి అన్నాన్ని అన్నాన్ని పెడతాడు. ఎవరో జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, ఎవరైతే ఆ విధంగా నిస్సహాయాల్ని ఆదుకుంటారో మానసమున్ తన మనస్సును అతడు పెంపొనరించున్
ఆనందింపజేసుకుంటూ ఒక మనిషికి సహాయం చేస్తున్నాను, నేను ఒక మనిషికి అన్నాన్ని పెడుతున్నాను, ఒక మనిషికి నేను అన్నం పెట్టుతున్నాను అని తన మనసులో తనే సంతోషిస్తాడు. ఇంత అదృష్టం ఎవరికి కలుగుద్ది? భోజనం చేసే టైంకి ఒక అన్నం పెట్టమ్మా అని ఎవరైనా వస్తే నువ్వు ఆ అన్నంలో సగ భాగాన్ని వాళ్ళకి పెట్టగలుగుతున్నప్పుడు నీ మనసుకు పొందే ఆనందాన్ని నువ్వు ఆ ఆనందం సంతోషపడుతుంటే, నీ మనసు సంతోషపడుతుంటే ఊరకుండినన్ సంతోషపెట్టుకుని ఊరుకుంటే నేను అన్నం పెట్టాననే సంతోషం నాకు ఉంది చాలు అని ఊరుకుంటే చాలు, నువ్వేం అడగక్కర్లా. నీ ఓ దేవుడో ఓరు దేవుడో నువ్వు భోజనం పెట్టమన్నావు, నీ భోజనం నువ్వు ఇచ్చావు భోజనం, మళ్ళీ ఎవరో పిలిచావు పెట్టమని పెట్టాను, నేను భోజనం పెట్టాను చూసావు కదా, మరి నేను భోజనం పెట్టాను, మరి నాకు అన్నీ ఇస్తావా? మరి నేను భోజనం పెట్టాను కదా, మరి నాకు అది ఇస్తావా? మరి నాకు ఇప్పుడు నేను అన్నం పెట్టాను, అతనికి నాకు బిర్యానీ ఇస్తావా? నాకు మటన్ కర్రీ ఇస్తావా? నాకు చికెన్ కర్రీ ఇస్తావా? అని వేరొక దురాలోచన మనసులోకి రాకుండా భగవంతుణ్ణి నువ్వు సంతోషపడ్డావు, వచ్చాడు పెట్టావు సంతోషపడ్డావు, అంతవరకే. మళ్ళీ భగవంతుడిని పిలిచి చప్పట్లు కొట్టి, భగవంతుడా నేను చూసా వచ్చాడు, నేను పెట్టాను అన్నంలో, మరి నాకేమి ఇస్తావు? మరి నేను పెట్టాను కదా, నేను మంచి చేశాను కదా అని ఇలా తప్పుడు ఆలోచన రానియకూడదు. అలాంటి తప్పుడు ఆలోచన రానియకూడదు. ఒకళ్ళకి సహాయం చేసిన తర్వాత మర్చిపోవాలి. దాని అర్థం ఏంటంటే, ఒకళ్ళకి సహాయం పడితే సహాయాన్ని మర్చిపోవాలి. మనకు సహాయం చేసిన వాడిని మర్చిపోకూడదు. మనం ఎవరికన్నా సహాయం చేస్తే అది మర్చిపోవాలి. వినపడుతుందా నేనేం చెప్తున్నానో? మనకి ఎవరైనా సహాయం చేస్తే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరైనా సహాయం చేస్తే గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైనా సహాయం చేస్తే మర్చిపోవాలి. అదే చెప్తున్నారు వెంగమాంబ గారు. నువ్వు అన్నం పెట్టావు, సంతోషించి మర్చిపో. ఊరుకుండనా భగవంతుడిని ఏమి అడగనప్పటికీ అలా ఊరుకుండు. ఇంకా అడగలా నువ్వు భగవంతుడిని, నువ్వేం అడగలా. ఊరుకుంటే గుట్టుగాన్ రహస్యంగా, గుట్టుగాన్ లాస్ట్ పేరు, లాస్ట్ 4వ పాదం, గుట్టుగాన్ రహస్యంగా. గుట్టు అంటే ఏంటి? రహస్యం. రహస్యంగా లక్ష్మణ్ ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఐశ్వర్యాన్ని, డబ్బులని, నీ అంతటా డబ్బులే కాదు, నీ ఆరోగ్యాలు. ముందు ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే. నీకు ఏ రోగం లేకపోతే అన్నీ బాగున్నట్టే, అంతే కదా. కాబట్టి ఏం చేయాలా? మీరు ఎవరికన్నా సహాయం చేస్తే చేసిన సహాయాన్ని మర్చిపోండి. మనకు ఎవరైనా సహాయం చేస్తే అది మర్చిపోకూడదు. మీకు ఎవరైనా సహాయం చేస్తే మర్చిపోకూడదు. మీరు ఎవరికన్నా సహాయం చేస్తే మర్చిపోండి. అలా మర్చిపోతే భగవంతుడు నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు అని చెప్తున్నారు వెంగమాంబ గారు. భావం చూడండి. ఓ దయాసముద్రుడా, తరికొండ నరసింహదేవ, సముద్రం అంతా దయగల ఓ తరికొండ నరసింహస్వామి,
వివేకి అయినవాడు, వివేకి అయినవాడు, వివేకి అయినవాడు అంటే జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలోనే, తనకు భగవంతుడు ఎంత ఇస్తే అంత, అందులోనే నీకు రూపాయి వచ్చింది, రూపాయిలోనే, నీకు కంచం నిండా భోజనం ఉంది, ఆ భోజనంలోనే, అవునా? నీ దగ్గర ఎంత ఉంటే అంత భగవంతుడు నీకు ఎంత ఇస్తే అంతలోనే, దాంట్లోనే. నిరుపేదలను కసురుకోక, నిరుపేదలను నిస్సహాయులను కసురుకోకుండా ఆప్యాయతతో లాలిస్తూ, ఆప్యాయతతో పలకరించి, ఆప్యాయతతో పలకరించి, తిట్టకుండా ఉంటే ఆప్యాయతతో పలకరించినట్టే. ఉన్నమ్మా వస్తున్నాను, ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కసురుకోక ఆప్యాయతతో లాలిస్తూ వారికి అన్నం పెడతాడు. వివేక అయిన వాడు ఏం చేస్తాడు? చక్కగా తనకున్న భగవంతుడు తనకి ఎంత ఇస్తే అంత, దాంట్లోనే నిస్సహాయులకు, నిరుపేదలకు సహాయపడతాడు అని చెప్తున్నారు వెంగమాంబ గారు. అతడు మనసులో ఆనందపడుతూ ఉంటే, అతడు తనకు పెట్టమని అడగకపోయినా లక్ష్మీదేవి రహస్యంగా అతడిని వచ్చి చేరుతుంది. అతను ఏ కోరికలు కోరుకోకుండా భగవంతుడిని, తనకు ఉన్నదాన్ని భగవంతుడు తనకిచ్చిన దాంట్లో సహాయం చేస్తే రహస్యంగా భగవంతుడు నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న, అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న అని దీని అర్థం. అంటే నువ్వు ఏ దానం చేసినా, ఎంత దానం చేసినా, నువ్వు 1,00,000 రూపాయలు, నువ్వు 10 లక్షలు ఇవ్వు, 20 లక్షలు ఇవ్వు, దానం చేయి, కోట్ల రూపాయలు దానం చేయి. ఆ కోటి పైన ఇంకో రూపాయి వస్తే బాగుంటుంది అనుకుంటా. ₹1,00,00,000 ఇంకొద్ది ₹1,00,00,000కి ఇంకా వస్తే కొద్దిగా ఇవ్వచ్చు కదా, అతని దగ్గర ఉన్నాయి కదా, ఇంక ఇవ్వచ్చు కదా అనే ఆశ ఉంటుంది. లేదు, నువ్వు ఇళ్ల స్థలం ఇచ్చారు, అదేంటి అన్ని ఇళ్ల స్థలాలు పెట్టుకుని నాకు ఒక్క ఇళ్ల స్థలం ఏంటో, ఇంకోటి ఇవ్వచ్చు కదా, ఇంకో స్థలం ఇవ్వచ్చు కదా అనేది ఉంటుంది. తర్వాత ఏ సహాయం చేసినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో గొప్ప ఏంటంటే తన కడుపు నిండిపోయిన తర్వాత ఒక్క ముద్ద కూడా తినలేడు, ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినలేడు. అంత గొప్పది అన్నదానం. సరిపోయింది, తృప్తి పడతాడు మనిషి, తృప్తి పడతాడు. తనకి తిన్న తిండికి అక్కడికి తృప్తి వస్తుంది. నువ్వు ₹1,00,00,000 తీసుకున్నా నీకు తృప్తి ఉండదు, ఇళ్ల స్థలాలు తీసుకున్నా తృప్తి ఉండదు. ఒక స్థలం ఇస్తే ఇంకో స్థలం ఎందుకు ఇవ్వలేదు అనుకుంటాం, ₹1,00,00,000 ఇస్తే ఇంకో ₹1,00,000 ఇవ్వచ్చు కదా అనుకుంటాం. కానీ అన్నం ఒక్క ముద్ద కూడా, కొద్దిగా తిను బాబు, ఈ కొద్దిగా ముద్ద తినమ్మా చాలండి, నాకు కడుపు నిండిపోయింది, తృప్తిగా ఉంది అని చెప్తారు. ఈ అన్నదానంలోనే అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టే అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పది. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అన్నారు. దీన్ని బట్టి తరిగొండ వెంగమాంబ గారు మనకి ఇచ్చినటువంటి ఈ పద్యంలో అంత నీతి దాగి ఉంది.
పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టక దీనదేహులను తేటగలాలన చేసి ఎన్నమున్ పెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచునూరకుండినన్ గుట్టుగ లక్ష్మి బొందు దరిగొండ నృసింహ దయోపయోనిధి. మళ్ళీ ఒకసారి. పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టక దీనదేహులను తేటగలాలన చేసి ఎన్నమున్ పెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచునూరకుండినన్ గుట్టుగ లక్ష్మి బొందు దరిగొండ నృసింహ దయోపయోనిధి. దయో అని పడిపోతుంది, క్షమించాలి. దయాపయోనిధి. పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టగ దీనదేహులను తేటగలాలన చేసి ఎన్నమున్ పెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచునూరకుండినన్ గుట్టుగ లక్ష్మి బొందు దరిగొండ నృసింహ దయాపయోనిధి. దయాపయోనిధి. దయో అని పడిపోతుంది, సారీ. దయాపయోనిధి. మళ్ళొక్కసారి. పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో పట్టుగనీశ్వరుండు తన పాలిట నుండి పుడిచినంతలో దిట్టగ దీనదేహులను తేటగలాలన చేసి ఎన్నమున్ పెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచునూరకుండినన్ గుట్టుగ లక్ష్మి బొందు దరిగొండ నృసింహ దయాపయోనిధి.